అందరికీ కోటీశ్వర్లకి ధనవంతులకి నా తనకి కర్నూలు జిల్లా కర్నూలే మా ఇద్దరిది దేవనకొండని. నేను ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ నేను అన్ని ప్రోగ్రాం చూసేటవాడిని. అంటే యూట్యూబ్లో పాటలు గీటలు వినేవాడిని కాదు. కేవలం సామాజిక సేవా కార్యక్రమాలు కానీ ఇవి ఇట్లాంటి కార్యక్రమాలు చూసేవాడిని. అనుకోకుండా ఇది ఒక 45 రోజుల క్రితం నాకు ఇది వీడియో ద్వారా నేను చూశాను. ఆ అన్నీ చూసి నేను కూడా సాధనగా చేసుకొని మలుచుకున్నాను. బాబు గారి వీడియోలు చూశాను. విశ్వమణి బాబు గారిది చూశాను. ఆయన చెప్పే విధానము నాకు పూచి తప్పకుండా నేను పాటిస్తే ఒకవేళ లబ్ధి పొందుతానేమో అనే ఒక ఆశ కూడా ఉండింది. ఆ ఆశ వల్ల నేను సాధన చేశాను. నాకు కూడా డబ్బు వచ్చింది, 4.5 కోటి వచ్చింది. నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను. దీనికి నేను ఈ విధంగా ఉండడానికి కూడా గురూజీ 4,75,00,000. నా జీవితంలో ఎప్పుడు నేను అంత డబ్బు ఎప్పుడు చూడలేదు. ఇదంతా చూశానంటే కూడా ఆయన దయనే నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాను. నాకు ఇంకోటి రీసెంట్గా నేను వచ్చే ముందు నాకు ఒకటి డబ్బులు వచ్చినాయి సార్. నేను కూడా ఎప్పుడు ఊహించలేదు. గతంలో అంటే ఒక 12 ఏళ్ల క్రితం నేను ఒక అతనికి డబ్బులు ఇచ్చింటిని. అంటే పొలానికి 5 ఎకరాల 70 సెంట్లు. ఆ డబ్బులు అది నాకు ఏటికి పనికి రాదనమాట. పొలము అంటే గవర్నమెంట్ ల్యాండ్ అది. నేను అనుకోకుండా అతని దగ్గర నేను తీసుకున్నాను 5,35,000 ఏమో తీసుకున్నాను. ఎకరా 5,00,000 రూపాయల దాకా. అది అతను ఇవ్వడానికి అతను పొలము నాకు ఇవ్వడు, అతను పట్టణ నా పేరు మార్పాడు. కానీ ఏం చేయాలని వృధాగా ఉండింది. అయితే నాకు డబ్బు రావాలా, నా పొలం అన్నా అతనికి తీసుకోవాలా, ఏం చేస్తావో తెలియదు, నాకు కావాల్సిందే అని నేను గట్టిగా ఈ సాధన కూడా చేశాను. నాకు అనుకోకుండా అతనే పూజ చేసి నా డబ్బులు నాకు రిటర్న్కి ఇచ్చినాడు. అతని బుక్కులు అనిపించాడు. ఇంకొకటి నేను ఒక 2.5 సెంటు ఇట్లానే తీసుకున్నాను. తీసుకుని నా దగ్గర ఆర్థికంగా ఉన్నాయి డబ్బులు, కానీ అది దానివల్ల ప్రయోజనం లేదని తెలిసి నేను డ్రాప్ అయినాను. నేను ఇచ్చిన టోకెన్ అడ్వాన్స్ కూడా నాకు చాలామంది రావులే అని అన్నారు. నేను అనుకొని ఎట్లన్నా వస్తాయిలే పోయి మా ఆడపోయి కూర్చుందామని అన్నాను. కానీ ఆ రోజు రీసెంట్గా నిన్ననే నాకు డబ్బులు వచ్చి ఇచ్చిపోయినాడు. కానీ ఇవన్నిటికీ నేను కృతజ్ఞత చెప్తున్నానంటే బాబు గారి వీడియో ప్రోగ్రామ్స్ అన్నీ చూసి బాబు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ క్లాసు చూడడం వల్ల నేను మోహంలో ఉన్నాను. అంటే నాకు ఏమి చెప్పాలా అనేది కూడా నా నోటి ద్వారా రాకుండా ఉంది. ఇదంతా కార్యక్రమం చూసి సంతోషించాను. నేను దీన్ని మరవను. ఇది సాధన ఇట్లానే కొనసాగుతుంటాను. నా ఇంట్లో నా పిల్లలు కూడా ఇదే చెప్పి వచ్చాను. నా కూతురు కూడా ఒక మాట నింది, నాన్న ఒక కార్యక్రమం కానీ పోతున్నావు, అది శుభంతో వస్తావు, మాకు కూడా సంతోషమే, నువ్వు వెళ్ళిపో తొందరగా అనేది. అంటే ఒకరికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారము, నా పేరు భానురేఖ. ఇక్కడ వచ్చిన అదృష్టవంతురాలకి ధనవంతురాలకి అందరికీ నమస్కారం చేస్తాను. అలాగే విశ్వమణి బాబు గారికి నా ధన్యవాదాలు. నేను ఇక్కడ చాలా క్లాస్ చూసి ఉన్నాను, కానీ ఈ క్లాస్లో ఉండే క్లారిటీ ఎక్కడ నేను గ్రహించలేదు. ఎలా ఒక ఏబిసిడి ఒక చిన్న వాళ్ళకి నేర్పిస్తారో అట్లా స్టెప్ బై స్టెప్ నేర్పించేదే కాకుండా డౌట్స్ ఏదైనా ఉందా అనేసి అడిగి మరీ క్లియర్ చేసేది. మళ్ళీ మనం ఏదైనా డౌట్స్ ఉండి ఫోన్ చేసినామంటే దానికి ఆన్సర్ దొరికేది ఇక్కడ మట్టమే నేను చూసి ఉండేది. ఇది నాకు చాలా నచ్చిన ఒక విషయము. ఏదో ఒకటి కొత్త ఒక విషయము చూసినతోనే అర్థం కాదు. ఒక క్లాస్లో ఎంత నేర్చుకుంటామో అది పూర్తిగా మన తలకి ఎక్కదు. అది మనకి మనసుకి రావాలి అంటే కనీసం మనము ప్రయత్నము రెగ్యులర్గా చేస్తే కానీ అది ఉండదు. అప్పుడు మనకి చాలా డౌట్స్ వస్తుంది ప్రాక్టికల్గా చేసేటప్పుడు. అప్పుడు మనకి నడిపించేవాళ్ళు ఉండాలి. అది ఇక్కడ దొరుకుతుంది. అది చాలా ఒక మంచి విషయము. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చిన అవతల మన మైండ్ మాటని వినాలా అనేది ఎంత మాత్రము అనేది నాకు ఈ క్లాస్లోనే నాకు ఒక అనుభవము దొరికింది. ఈ క్లాస్కి వచ్చేది కూడా నేను నా ఒక నిర్ణయమే, మా హస్బెండ్కి ఇష్టం లేదు, అయినా కూడా నా పట్టుదల నా నిర్ణయం అయితే వచ్చినాను. అంటే ఈ క్లాస్కి వచ్చేటప్పుడే నేను నా మైండ్ మాట నేనే వచ్చినాను. ఇదే పాజిటివ్నెస్ నాలో ఉండేది అనేసి నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది.
ఇంకా మీట నాకు ప్రకాశమైన జీవితం ఉంది అనేసి నాకు డెఫినెట్గా తెలుస్తూ ఉంది. దానికి గురువు గారికి నమస్కారం చెప్తాను. ధన్యవాదాలు. మనీ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చేసినటువంటి కోటీశ్వరులు, ధనవంతులు, ఐశ్వర్యంతులు, ఆరోగ్యవంతులు సార్ ఏదైతే విజయంతో వచ్చి ఉన్నారు, విజయంతో వెళ్తున్నాము. సార్ ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పారు, ఇక్కడ చెప్పారు. ఏదన్నా భయం అని అంటే ఇక్కడ అంటించిపోవాలా, ఇక్కడికే ఈ బిల్డింగ్ వరకే పరిమితం. మనం ధైర్యంతో వెళ్ళాలి. నాకు ఇప్పుడు నేను అనంతపురం క్లాస్కి ఫస్ట్ వెళ్ళాను. బిఫోర్ 25th సెప్టెంబర్ వెళ్ళాను అక్కడికి. 24th నాడు పర్మిషన్ అడిగాను, ఓకే రమ్మన్నారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత 26 స్టార్ట్ చేశాను. నేను 3:45కు లేయాలి, తప్పకుండా అన్ని పనులు ఎట్లా చెప్పారు షెడ్యూల్ ప్రకారమే ఫాలో అవుతున్నాను. నాకు ఇప్పటికే అంటే అన్ని విషయాల్లో నేను ఫార్వర్డ్ అయిపోయినాను ఇప్పటికే. ఆఫీస్లో కానీ, నా డ్యూటీ అవర్స్లో కానీ, లేకపోతే డబ్బు విషయంలో కానీ అవన్నీ చాలా చాలా మెరుగ్గా ఉంది. దినదినాభివృద్ధి అని చెప్పారు కదా, నేను అదే ఎక్కువ దాన్ని పట్టుకున్నా. దినదినాభివృద్ధి, ప్రతిరోజు నా అకౌంట్లో డబ్బు రావాలి, ప్రతిరోజు డబ్బులు రావాలి. అది ఎట్లా వస్తూనే ఉన్నాయి డబ్బులు మాత్రము. నా మిస్సెస్కు 1 వీక్ బ్యాక్ ₹1,00,000 గిఫ్ట్ ఇచ్చేసినాను. ఏమైనా చేసుకున్నాను. ఇంతవరకు లైఫ్లో 30 years అయిపోయింది, మ్యారేజ్ అయిపోయి అన్నీ అయిపోయి నేను రిటైర్ కూడా అయిపోయినా అసలు 58 yearsకు. మళ్ళీ ఇప్పుడు 59 years అయిపోయినా కంటిన్యూ చేస్తున్నాను. నాకు అట్లా అనమాట. అక్కడ ఎప్పుడు ఇవ్వలేదు అంత డబ్బు, నేను 1 lakh ఎప్పుడు ఇవ్వలేదు. ఏదో అవసరాన్ని బట్టి 10,000 20,000 ఇస్తుంటే, కానీ 1 lakh ఇచ్చి వచ్చినాను 1 వీక్ బ్యాక్. జస్ట్ నిన్న మళ్ళీ ఒక గోల్డ్ బుక్ చేసి వచ్చినాను. అది కావాలంటే ఆమె 1,20,000 తోటి ప్లస్ రాత్రి ఇంకా వెరైటీ జరిగింది. క్లాసు మెయిన్ ఇంపార్టెంట్ అంటే నిన్న 8:30కి ఒకటి మిరాకిల్ జరిగింది. నాకు ఓల్డ్ స్కూటీ ఉండింది, ఒక 4-5 years బ్యాక్ తీసుకున్నాను ఉండేది. అది కొద్దిగా ట్రబుల్ ఇస్తుంది అని డౌట్ తోటి నేను మార్చేద్దాము, ఎక్స్చేంజ్ చేద్దామని దసరాలో వెళ్ళాను. అక్కడికి వెళ్తే డౌన్ పేమెంట్ కట్టాలి కదా, ఎంతో కొంత కట్టాలి సమ్ అమౌంట్. నేను మళ్ళీ ఫస్ట్ తర్వాత డబ్బులు వచ్చాక కడతాను అని చెప్పి వచ్చిన ఆయనకు. ఆ మాటల్లో వెళ్ళిపోయాను, అట్లే వెళ్ళిపోయింది. నిన్న కొద్దిగా ట్రబుల్ ఇస్తే నేను చూసి వెళ్తాము వాళ్ళు ఉన్నారా లేదా షోరూమ్కి వెళ్ళాను. అల్మాస్పేట అని కడపలో ఉంది. అల్మాస్పేటకి వెళ్ళి ఆ పక్కన మేనేజర్ హిమాయత్లో ఉంటే ఆయన మాట్లాడుతున్నాను. సార్ ఇది విషయం అని చెప్పి, డబ్బులా మీకు ఎందుకు సార్, ముందు స్కూటీ తీసుకొని మీరు వెళ్ళాలి ఇప్పుడే అని ఆటోమేటిక్గా ముందు రాసేసి రసీదు ఇచ్చేసి నాకు పంపించేశాడు అండి. నేను వాట్సాప్ పెట్టాను, సార్ పెట్టాను, మా ఫ్రెండ్స్ అందరికి పెట్టాను. ఇప్పుడు 8:30కి ఇప్పుడు కొన్నావు ఏంటి నువ్వు, అసలు ఆఫీస్ కూడా అప్పుడు అనుకోలేదే అన్నాడు. అది మిరాకిల్ అండి, అది మేము చెప్పాము సీక్రెట్, అది మాకే తెలుసు ఏ ఐడియా జరుగుతుందో అని చెప్పాను. కాకపోతే మీరు వీడియోస్ పంపుతున్నాను మా ఫ్రెండ్స్ అందరికీ, కొలీగ్స్కు అందరికీ. ఎస్పెషల్లీ ఈరోజు క్లాసుకు ఆ రోజు క్లాస్కు నాలో ఏంటంటే అది కొద్దిగా స్టార్టింగ్ కాబట్టి గ్రాస్పింగ్ పవర్ అనేది కొంత డౌట్ఫుల్, అంటే అవునా కాదా వీళ్ళు చెప్పేది అట్లా అనిపించేది. ఈరోజు అట్లా లేదు, క్లారిటీ వచ్చేసింది. దర్ ఇస్ సీక్రెట్ లేదు, లైఫే సీక్రెట్ లేదు. ఇంతకు మునుపు విషయంలో సార్ అంటారు కదా, దీని గురించి చెప్పండి, ఫెంటాస్టిక్. ఇంత ఓపెన్గా సీక్రెట్ ఓపెన్ చేసి చెప్పే నాదులో లేడండి. నేను ఇంతకు మునుపు కూడా చాలా క్లాసులు వెళ్ళాను. డబ్బుల విషయంలో ఒక మనిషి జీవితమే 60 years వచ్చింది నాకు దగ్గర. ఈ లైఫ్లో ఎన్నో చూసినాము, రకరకాల డబ్బులు రావడము పోవడము ఎన్నో జరిగినాయి. కానీ ఇంత దీన్ని సీక్రెట్ అనమాట, ఎవరు చెప్పరు. ఏది ఉన్నా కూడా దానికి సార్ చెప్పారు కదా. మళ్ళీ ఇక్కడ నుంచి ప్రమోషన్ ఇంకో క్లాస్ బుక్ చేసింది అంటారు. అంటే ఈ 4-5,000 క్లాస్ నుంచి 20,000 19,000 రకరకాలు ఉన్నాయి. యూట్యూబ్లో వస్తాయి. 46,000 ఒకటి ఉంది క్లాస్, నేను చూశాను. పేరు పాండు ఏదో ఉంది, అవన్నీ అవసరం లేదు. ఇక్కడ సార్ చెప్పారు సీక్రెట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సాధన చేస్తున్నప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే కూర్చుంటాం కదా నార్త్ సైడు, అది విజన్ బోర్డు జాయిన్ చేస్తున్నాను నేను. విజన్ బోర్డు అది ఒక వండర్. ఆ రోజు పండగ నాడే అది ఎలా అంటే విజన్ బోర్డు తయారు చేసి వెళ్తే నేను అతను ఫేవరెట్ అయిపోయాడు నాకు అక్కడ. ఎందుకంటే మేము కూడా చూస్తాం ఆ వీడియోస్ అన్నారు వాళ్ళు. అందరికీ చేసి 4,000 తీసుకుని నాకు 3,000 తీసుకున్నారు దాని విజన్ బోర్డుకు. ఆయన వాపస్ ఇచ్చాడు డబ్బులు 5,500 వాపసు. ఆయన వాపసు లేదు, మాకు కూడా ఆ సార్ వీడియో చూస్తుంటాము బాగున్నాయి అట్లా అని ఆయన. అది అంటే చేశారు సార్. నేను సార్ ఇంకోటి చెప్పారు, ఈ బీట్రూట్ మెయిన్ ముఖ్యంగా పెట్టండి అని.
సారు నేను మా డాక్టర్ దగ్గర తెచ్చి ఇచ్చాను, బీట్రూట్ అయితే తెచ్చి మార్కెట్లో, ఈసారి కూడా మార్కెట్లో ఉన్నట్టు నాకు చెప్పారు. అక్కడ తెచ్చిన తర్వాత నేను మా డాక్టర్కు ఇంట్లో వాళ్ళు ఇచ్చాను అనమాట, ఇది నేను తీసుకెళ్ళాలి అట్లా అని. ఆమె దాన్ని కడిగి దాన్ని నీట్గా కట్ చేసి ఆ సైడ్ కొద్దిగా అవి ఉంటాయి కదా కుచ్చుకుంటాయి, అవి తీసేసి నీట్గా మనము ఎట్లా హ్యూమన్ బీయింగ్ తింటాము ఆ విధంగా చేసింది. నేను మా డాక్టర్ ఉంటే కడిగినందుకు బాగుంది కానీ మరి పీసులు ఇంత చిన్న పిల్లలు చేసినామంటే నీ పిల్లలకి అది తినేది నవ్వి అంటే మా డాక్టర్ ఇంకా డెలికేట్ సార్, ఆమె చాలా అదృష్టవంతురాలు, వాళ్ళు ల్యాండ్ లార్డ్స్కి ఇచ్చినాము, చాలా బాగుంది సార్. మా లైఫ్ ఫెంటాస్టిక్ సార్, దాని గురించి కాదు. కానీ ఈ కొన్ని ఫైనాన్స్ విషయంలో ఒడిదొడుకులు అంటే నేను కొంత షూరిటీస్ ఇవ్వడం కానీ అభిమానంతో ఇట్లా నేను నవ్వుతా ఉంటే కొంత షూరిటీ పెట్టుకున్నాను, నాకు శ్రీరామ్ చిట్స్ అని ఇట్లా రకరకాలుగా 3-4 చోట నేను కొద్దిగా ఇరుకుపోయినా అసలు యాక్చువల్గా. అవి అన్నీ బయటకు వచ్చేసినాను లేటెస్ట్గా. అది నాకు బాగా ఇన్స్పైర్ అయిపోయింది. అంటే ఇక్కడ సంథింగ్ ఉంది, అంటే మనల్ని మనం నమ్మితే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అంత పెద్ద సముద్రాన్ని వీదే వాళ్ళు కూడా తన మీద తన నమ్మకంతో వెళ్తాడు, ఎవరు చేయరు, ఆయన చేతులే ఆయన అదే అట్లా. అదేవిధంగా ఇస్మాన్ బాబు గారు ఫస్ట్ టైం చూసినప్పుడే అనిపించింది హీజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ అని నాకు. ఎస్ అవును సార్, నేను మీరు అనంతపురంలో వచ్చినప్పుడు మీరు వస్తున్నారు, మేము అక్కడ నిలబడి ఉన్నాము టికెట్ తీసుకొని, మీరు అంతకు చూడలేదు కదా, జస్ట్ అట్లా ఇమీడియట్గా వచ్చేసినాను మీరు, మేము మధ్యలో నుంచి రండి క్లాస్కి అట్లా అని నేను టచ్ చేసినాను మీకు వచ్చేప్పుడు. నాకు అనిపించింది నాకు కూడా స్ట్రాంగ్నెస్ వచ్చేసింది. ఎస్ సార్, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను సార్, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అందరు రిటైర్డ్ కదా, నీకు ఎంత కెపాసిటీ అంటే నేను ఎస్ నాకు చాలా కెపాసిటీ ఉంది సార్, అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే సారు టచ్ చేసినాక బాడీలో వైబ్రేషన్ వచ్చింది సార్, నాకు వైబ్రేషన్ అనంతపురంలో వచ్చేసింది నాకు. ఆ వైబ్రేషనే నాకు ఇప్పటికీ ఎట్లే ఫీలింగ్ అనిపిస్తుంది నాకు కొన్ని. అవును అవును సార్, అది నేను మీరు చెప్పారు కదా, ఆ చేస్తున్నప్పుడు ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది, అట్లా గట్టిగా ఏదో శక్తి ఉంది నాలో అన్నట్టు వస్తుంది అట్లే. ఓకే సార్, మెనీ థ్యాంక్స్. ఇంత క్లాస్ అయితే ఫెంటాస్టిక్. ఈ ఫీడ్బ్యాక్ గురించి మేము విత్ హోల్ హార్టెడ్ చెప్తున్నా, నా మనసులోంచి వచ్చిందనమాట. ఇంత గొప్ప క్లాసు నేను ఇంతవరకు లైఫ్లో చూడలేదు. వెరీ 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 హైలీ చాలా. మేము టీచర్లకు గురువులకు మార్కులు వేసేవాళ్ళం కాదు, కానీ మాలో వచ్చినటువంటి రియాక్షన్ తెలపాల్సిన తప్పని పరిస్థితి అనమాట. ఆ రియాక్షన్, ఇట్ ఈస్ ద రియాక్షన్. మార్కులు సార్ వాళ్ళు మాకేయాలి, కానీ మేము ఎంత తిరిగి మా రియాక్షన్ అంటే వాట్ ఐ ఫీల్, నాకు ఏ విధంగా మనసుకు అనిపించింది అని నేను చెప్పాల్సి వచ్చింది. నాకు వేరే వాళ్ళు అన్నారు, నీ బుగ్గలు కొద్దిగా మెరుస్తున్నాయి అన్నారు మొన్న మా ఆఫీస్లో. అంటే దానికి సీక్రెట్ ఉందిలేండి, అది తెల్లారి లేసి తెలుస్తుంది అని చెప్పిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ విచ్చేసినటువంటి ధనవంతులకు, కోటేశ్వరులకు, విజయాన్ని చెవి చూడబోయే అదృష్టవంతులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. స్టేట్లో ఈ యూట్యూబ్లో ఎన్నో వేల కొద్ది లక్షల కొద్ది వీడియోలు వస్తున్నాయి, నేను ఎన్నో చూస్తాను ప్రతిరోజు కూడా. కానీ మన విశ్వమణి బాబు గారి వాయిస్లో ఒక నిజాయితీ, ఒక పవర్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మాటలని తలబడతారు, కానీ మన బాబు గారు బట్టి పట్టనట్టకుండా కానీ విచ్చలవిడిగా, అంటే డబ్బులు ఏ విధంగా కోటేశ్వరులు దానం చేస్తారు ఆ విధంగా మాటలు దానం చేస్తారు మన విశ్వమణి బాబు గారు. ఆ మాటలకి నేను బానిసనైపోయి, ఒక ప్రేమికుడు ఒక ప్రేయసి కవిగిలలో ఏ విధంగా బంపింపబడతాడో ఆ విధంగా నేను బాబు గారికి లోనైపోయినా. నేను తప్పకుండా నేను ఆయన వీడియోలు చూసి 3 days నేను మిర్రర్ టెక్నిక్ చేశాను. అది ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నైట్ 1 గంటకి 50,000 రూపాయలు వచ్చింది నా చేతికి. ఇది నిజం, ఎవరు నాకు చెప్పలేదు. దీంట్లో ఏమి డ్రామా లేదు, పూజలు లేదు, పురస్కారాలు ఏం లేవు. కంపల్సరీగా డిసెంబర్ లోపల నేను 2 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇట్లాంటి వీడియోలు లైఫ్లో ఎప్పుడు ఎక్కడ నేను చూడలేను. విశ్వమణి బాబు గారిని లైఫ్లో నేను మరవలేను కూడా. జై హింద్ విశ్వమణి బాబు గారు. గురువు గారికి పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చినటువంటి అదృష్టవంతులకి, కోటీశ్వరులకి నా యొక్క నమస్కారాలు. మాది కర్నూలు జిల్లా ఒక పల్లెటూరు, ఒక మారుమూల పల్లెటూరు నుండి నేను కర్నూలుకి వచ్చానండి. నా జీవితంలో ఎప్పుడు ఏ క్షణమైనా అప్పు 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 అనే దానిపైన నేను వెంటాడుతూనే వెళ్తున్నా.
నేను సంపాదించేది 10,000 అయితే 20,000 రూపాయలు అడ్వాన్స్ అప్పు నిలబడేది నాకు. ఇప్పుడు కూడా ప్రజెంట్గా ఈ కార్యక్రమానికి రాకముందు కూడా అప్పు ఎవరైతే ఇస్తారనే ఆలోచన మీదే వెళ్తున్నా. చదువుకున్న వ్యాపారం ఉంది, అన్నీ ఉంది. ఒకరోజు నేను మా మామ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మా మామ మొన్న ఒక 3 days బ్యాక్ నా దగ్గరకు వచ్చి, రే నాకు ఇలాంటిది ఒక గురువు గారి వీడియో చూశాను, ఆ వీడియో చూసి కొన్ని సాధనాలు నేను చేశాను, నువ్వు కూడా చెయ్యరా, చేస్తే నీకేమైనా ప్రతిఫలం అనేది నీకు దక్కుతుంది అని ఒక మాట అన్నాడు. మా మామ నమ్మకంతో గురువు గారు ముఖం కూడా నేను చూడలే, గురువు గారు వీడియోలు కూడా నేను చూడలే. అసలు బాబా గురించి నాకు తెలియదండి, 0 knowledge. మా మామ ఒక కాన్ఫిడెన్స్తో నాకు చెప్పితే అమౌంట్ గురించి నాతో ఎక్స్ప్లెయిన్ చేస్తే, మామ నాను కూడా దాంట్లో పాలు పంచుకోవడానికి నాకు ఒక అవకాశం కావాలి, నా ఫ్యామిలీ నా పిల్లలు కూడా బాగుండాలి, నన్ను కూడా దాంట్లో జాయిన్ చేయమామా అని చెప్పేసి అడుక్కున్నాం. మా మామ ఒక మెసేజ్ పంపించారు నాకు వాట్సాప్లో బాబా గురించి. మెసేజ్ పంపించిన తర్వాత నేను చూసుకోలేదండి. మా మామ ఏం చేశాడంటే డిలీట్ చేశాడు మెసేజ్. ప్రజెంట్గా ఇక్కడ వచ్చే దగ్గర కూడా నాకు తెలియదు బాబా గురించి. నేను గేట్లో కూడా అనుకున్నా, ఎందుకోసం వచ్చాము మనం ఇంత దూరము, మన బతుకులు మారుతాయా లేదా, ఒక అవకాశం అని ఆలోచించుకుంటూ వచ్చాను. ప్రజెంట్గా నాకు తిరుపతి రావడానికి కూడా నా దగ్గర చిల్లు గవ్వ కూడా లేదండి. వేరే వాళ్ళ దగ్గర బ్యాగులు సర్దుకున్నా, మా మామ ప్రోత్సాహంతో నువ్వు రారా, నేను నా మీద భారం వేసి పోదాం తిరుపతికి అన్నాడు. కరెక్ట్ 11:30కి మాకు బస్సు ఉంది. 9:35కి మా మామకు ఫోన్ చేశానండి, మామ గురువు గారికి అమౌంట్ కట్టాలి మనం, నా దగ్గర పైసలు లేవు అని చెప్పాను. సరే బాబా మీద భారం వేసి రారా నువ్వు అన్నాడు. ఆటోమేటిక్గా నాకు పైసలు వచ్చాయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బాబా గారి మొత్తం ఆయన స్పీచ్, ఆయన విధానం నా జీవితాన్ని మరో మలుపురాయిగా మారుచుకోవడానికి చాలా మంచి సూచనలు చేశాడు. బాబా గారు చెప్పిన ప్రకారం నేను ఆ సాధన చేసిన తర్వాత మళ్ళీ బాబా గారి దగ్గరకు వచ్చి నా సమస్య ఏదనేది ఆయనకు విన్నవించుకుంటున్నాను. ఈ క్లాస్ నా జీవితంలో చాలామందిని చూశానండి. మాదొక పల్లెటూరు, పొలం పని చేశాను, ఫైనాన్స్లో చేశాను, చాలామందిని చూశాను. ఎవరి దగ్గర కూడా నేను కొంతమంది బాబాల దగ్గర కూడా పోయాను. చాలా ఫస్ట్ టైంలో నా మైండ్కి నచ్చిందండి, నా మనసుకు నచ్చింది. బాబా గారి దయ వల్ల నెక్స్ట్ 21 daysలో నా జీవితం ఎలా ఉంటుంబోతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో బాబా గారు ఎక్కడ పెట్టినా కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా జీవితం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబా గారికి పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చేసిన ధనవంతులకు, ఐశ్వర్యవంతులకు, కోటీశ్వరులకు నమస్కారం. గురుగారికి పాదాభివందనాలు. నేను ఈ వీడియోలు ఒక 10 days నుంచి చూస్తున్నాను. అంతకుముందు నాకేం తెలియదు, కానీ సెల్లో నేను చూసినప్పుడల్లా 444 444 చాలాసార్లు కనపడేది. ఇది ఏందో ఉంది అనుకున్నా. ఈయన వీడియోలు చూశాక నాకు ఇది ఇస్పెము నాకు సంకేతం పంపిస్తూ ఉంది అని ఈయన వీడియోలు చూస్తూనే నాకు ఒకటి 786 కరెన్సీ దొరికితే అదృష్టవంతులు అన్నారు. అంటనే ఎతికాను, ఒకటి కనిపిస్తుంది. మళ్ళీ 2 days తర్వాత అదే డబ్బులో మళ్ళీ ఎతికాను, ఇంకోటి కనిపిస్తుంది. మళ్ళీ రాత్రి ఎతికాను, కనిపిస్తానే వెంటనే గురుగారికి ఫోన్ చేసినాను. గురువుగారు నీ వీడియోలు చూశాను, నేను ఇట్లా ఎతికాను, దొరికాయి అంటే ఎక్కడ అండి నేను కడప అన్నాను. కడప అంటేనే రేపు తిరుపతిలో క్లాస్ వచ్చేయండి అన్నాడు. వచ్చేసినాను. నేను ఈ వీడియోలు చూసేప్పుడు నా యాటిట్యూడ్ చాలా మారిపోయింది. ఒక కోపంలో కానీ మిగతా ఎవరితో మాట్లాడడం కానీ నడుచుకోవడం కానీ చాలా మారిపోయింది. నేను అప్పుడే అనుకున్నాను, నాకు కొత్త రోజులు వచ్చాయి, నేను మారిపోయినాను. ఎస్, నేను అదృష్టవంతుణ్ణి, ఐశ్వర్యవంతుణ్ణి, కోటీశ్వరిని అని ముద్ర వేసుకున్నాను. అది సాధించి చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంది. ఇది వినటము సాధించాలి, వినటము కాదు, దీన్ని సాధించి నెరవేర్చుకోవాలి. ఏమండి, దీన్ని మనం సాధన చేయాలి. గురుగారు చెప్పిన దానికంటే ఇంకా ఇంట్రెస్ట్గా సాధన చేసి నిరూపించుకోండి.
అది థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మేధావులకి కోటేశ్వరులకి అందరికీ నా నమస్కారములు, పాదాభివందనములు. యేసమణి బాబు గారికి, గురువు గారికి మా పాదాభివందనములు. మేము ఒక 15 days ముందు ఒకసారి గురువు గారి వీడియోలు చూసాం. మా మిస్సెస్ ఎక్కువగా వీళ్ళ వీడియోలు చూసేది. అప్పటి నుంచి చూసి ఒకసారి వెళ్దాం, క్లాస్కి వెళ్దాం అనేసి చెప్తామంటే సరే వద్దులేపో మనకి ఎందుకులే అనేసి నేను ఒక వారం రోజులు గమ్మనున్నా. అయినా తను పట్టు వదలకుండా లేదు ఒకసారి నేను మాట్లాడడానికి కాల్ చేసి నాకు ఇంకా ఫోన్ ఇచ్చేసింది చేతికి. లాస్ట్ 15th అక్టోబర్ 15th నైట్ టు 6 o'clock అనుకుంటా చేసి ఇచ్చింది. సరే గురువు గారితో మాట్లాడితే సరే అండి మీరు 30వ తారీఖు తిరుపతిలో ఉంది, మీరు తిరుపతి క్లాస్కి వచ్చేయండి అన్నారు. సరే ఇంకా అప్పటికే మళ్ళీ 17th పే చేసేసి నువ్వు వచ్చిన దానికి నాకు బాగా ఇక్కడ క్లాస్ అంతా బాగా నమ్మకంగా ఉంది, చాలా బాగుంది, బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు బాబు గారు. చాలా నచ్చిందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేటువంటి కోటీశ్వరులకి, అదృష్టవంతులకి, ఐశ్వర్యవంతులకి కృతజ్ఞతలు. నేను గత జూన్ నుంచి వస్తాను సార్ వీడియోస్, చాలా బాగా ఇన్స్పైర్ అవుతున్నాము. అంటే ఈయన వీడియో చూసినందువల్ల తెలియని ఒక ఆనందం వస్తుంది. ప్రతిరోజు సుమన్ టీవీలో ప్రతి వీడియో నేను చూస్తూనే ఉంటాను. ప్రతిరోజు తలాడిన సాయంత్రం దాకా ఆ నెట్ ఆన్ చేయాలంటే ఇంకా వదలలేదా ఈ వీడియో, ఇంకా గురుగారి వీడియో వదలలేదా అని చూస్తూ ఉంటాను. అంటే ఒక తెలియని ఆనందం, తెలియని ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది సార్ గారి వీడియో. క్లాస్ అయితే బాగుంది నిజంగా. చాలామంది కొన్ని మంది సీక్రెట్లు చెప్పరు. నేను నేర్చుకోను వాడి గురించి చెప్పాలనే భావంలో చాలామంది ఉంటారు. కానీ గురువు గారు అవేమీ లేకుండా నేను 6 మంది కదా నేర్చుకున్నాను, నా విద్యని అందరికీ పంచాలా, అందరూ బాగుండాలా, అందరూ ధనవంతులు అవ్వాలా అనే ఉద్దేశంతో చెప్తున్నానంటే నిజంగా చాలా గ్రేట్. సార్ గత నా 6-7 ఏళ్ళుగా చేస్తానంట. తలాడితో లేచి చేయడం అనేది చాలా కష్టం. నేను కానీ 2-3 సార్లు చూశాను. 3 రోజులు లేసాను, మళ్ళీ కుదరలేదు. ఇంక నుంచి లేచి చేయాలా అనే అర్థమైంది. నిజంగా ప్రతి వీడియో నేను చూస్తాను సుమన్ టీవీలో. సార్ గారు నుంచి ప్రతిరోజు అంటే చాలా ఆనందంగా ఉంది. ఏదైనా సాధించగలను, సాధిస్తాము అనే నమ్మకం కలిగింది. సో గురువు గారికి నా కృతజ్ఞతలు. నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనాలు. నా విద్య నేర్పిన గురువు గారికి పాదాభివందనాలు. నా విశ్వమణి బాబు సార్కి కృతజ్ఞతలు. నాతోటి కోటీశ్వరులకి, ధనవంతులకి, అదృష్టవంతులకి అందరికీ నా కృతజ్ఞతలు. క్లాస్ చాలా అద్భుతంగా ఉంది. అంతకుముందు నేను జులైల నుంచి చూస్తున్నాను. ఈ క్లాసు చూసిన నుంచి నేను చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉన్నా. నేను చాలా బాగున్నాను. ఈ క్లాస్ అంతకుముందు ఎక్కడో ఏదో పాము కొట్టుకున్నట్టు ఏదో ఒక దిగులుగా ఏదో ఆలోచిస్తూ ఉండేది, ఏంది ఎట్లా మనం ఎలా బతకాలా ఏంది అనేది. కానీ సారు క్లాస్ చూసి నుంచి చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నా. విశ్వమణి బాబు సార్కి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన ధనవంతులకు, కోటేశ్వరులకు నా ధన్యవాదాలు. విశ్వమణి బాబుకు ధన్యవాదాలు. నేను మండలం మండలం మేము ఒక నెల నుంచి విశ్వమణి బాబు మీరు చూస్తున్నాము. మీరు పూర్తిగా పుచ్చుకోవాలనేసి ఇక్కడికి వచ్చినాము. అందరికీ నమస్కారాలు. బాగా నీట్గా బాగుంది, బాగా అర్థమైంది. నాకు చదువు లేకపోయినా మాకు బతిగా చదివే రాదు. మేము వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఏదో బాగా విన్నాము, బాగా ఇంట్రెస్ట్గా ఉన్నది. మేము ఖచ్చితంగా సాధించాలనేసి మేము చాలా ఇదిగా ఉన్నాము. క్లాస్కు వచ్చిన ధనవంతులకు, కోటీశ్వరులకు కృతజ్ఞతలు. గురువు గారు విశ్వమణి బాబుకి. నేను ఇంతకుముందు ఒక 1.5 year ముందు కూడా ఇదే బిల్డింగ్లో క్లాస్కి వచ్చాను. కానీ నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు, కొద్దిగా అర్థం కూడా కాలేదు. కానీ ఇప్పుడు బాబు గారి క్లాసు బాగా అర్థమైంది. 1 by 1 ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ ప్రకారం చెప్పారు. ఆ విధంగా అందరూ చేసి డెవలప్మెంట్ కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.